దైవజనుడితో ప్రయాణం చేయడానికి క్వాలిటీ ఏమిటి తెలుసిన? అతన్ని చూడగలని హృదయంలో నాకు మేలు చేసే వ్యక్తి వచ్చాడు, నన్ను గద్దించే వ్యక్తి వచ్చాడు, నన్ను సరిచేసే వ్యక్తి వచ్చాడు, నన్ను శుద్ధీకరించే వ్యక్తి వచ్చాడు, నా పక్షంగా బలి అర్పణ చేసేవాడు వచ్చాడు, నాకు ముందుగా నడిచేవాడు వచ్చాడు, నన్ను సేవలో రేపేవాడు కూడా వచ్చాడు, నేను రక్షణ పొందవలసిన మార్గం నాకు బోధించడానికి వచ్చాడు. యెహోవా చేత పంపబడ్డ సాధనమెతడు. అతని వలన నీ జీవితంలోకి రాబోతున్న ఆశీర్వాదాల చెత్త నీ కళ్ళ ముందు కదలాడగా నీ గుండెల్లో ఒక సంతోషం రావాలి. అప్పుడు ప్రయాణం మంచిగా సాగుద్ది. లేదనుకో యేసుతో టీవీగాను పోదామా, ఇంకా ఇప్పటికి పదమా చేరను ఎల్లను మరి పాడినా చైనా చేరనా ఇప్పుడు మానేరా బాబు, ఎందుకు పోయింది సార్లు అడగటం వద్దేరా? దేవునికి స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పు. ఈనాటి ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి, గ్రంథం పేరు మీరు చెప్పండి, అధ్యాయం చెప్పండి. వెరీ గుడ్. అంత దూరం ఎప్పుడు వచ్చారు? అప్పుడే 2కి ఎందుకు వచ్చారా? మొదటి అధ్యాయపు ధ్యానములు మీకు బోరు కొట్టించినవని మీరు 2వ అధ్యాయం అని చెప్పుట ద్వారా రుజువు చేయబడుతున్నది. అయినను నాకు బోరు కొట్టలేదు కనుక మరొక్క ధ్యానం అన్నా చేయనివ్వండి. ఏమో నన్ను బలవంతంగా 2లోకి గెంటేస్తున్నారని మీరు అందరూ కలిసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రూతు గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం చదివి ధ్యానం కొనసాగిద్దాం బిడ్డలారా. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. దేవుడు మనతో మరలా మాట్లాడును గాక, తన వాక్యము ద్వారా ఆత్మచేత ఆయన మరలా మనల్ని దర్శించును గాక. ఆమేన్. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ వినండి. ఈ పూట సూటిగా, తేటగా, విస్పష్టంగా, సంక్షిప్తంగా నేను మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఇది నా ప్రయత్నమే సుమా. సంక్షిప్తం అనేది దేవుని చిత్తం. నా ఆశ ఎప్పుడు కూడా మధ్యాహ్నం పూట కదా బిడ్డలను తొందరగా పంపించాలని ఉంటుంది నాకు. కానీ మీలో ఎక్కువ మందికి అట్లేమి లేదు, తొందరగా వెళ్ళిపోదాం అని లేదు. మరి మీరే గెలుస్తున్నారు. మరి మీరందరూ కలిసి ఏం తొందరగా వెళ్ళొద్దు ప్రభా, ఎక్కువసేపు చెప్పేలా చూడు ప్రభా అని ప్రార్థన చేస్తున్నారు. నేనేమో తొందరగా పంపించాలనుకుంటున్నాను. మీరే గెలుస్తున్నారు. నా బిడ్డలు గెలవటం నాకేం అవమానం కాదు, సంతోషమే. దేవునికి స్తోత్రం కలుగునగా. వారం అంతా అలిసి ఉంటాను కనుక ఉదయం ఒకటి తర్వాత సాయంత్రం ఇంకోటి ఉంటుంది కనుక కొంచెం తొందరగా బయటపడదామనే నా శరీరము కోరుకుంటుంది, కానీ మీ ఆత్మే గెలుస్తోంది. విజయీభవ, సంతోషం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూస్తే ఈరోజు నన్ను పట్టుకున్న ఒక మంచి మాట, నాకు సంతోషం, నాకు చాలా స్ఫూర్తినిచ్చిన ఒక మంచి మాట. నేను ఎప్పుడు కూడా ఇష్టపడి నా ఆత్మీయ నాయకత్వ విషయంలో, నా తండ్రుల విషయంలో నేను పాటించిన ఒక మాట మీతో పంచుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అదేమనగా ఆమె తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి ఎరిగి ఆమె రానిచ్చినందున బెత్లెహేము చేరు వరకు వారు కలిసి ప్రయాణం చేశారు. ఆమేన్ అనండి. విడలారా, జాగ్రత్తగా ఈ మాట వినండి. రూతు ఎవరితో వీళ్ళకు మనసు కుదుర్చుకుంది? ఎక్కడ లాభాలు ఉంటాయో, ఎక్కడ సౌకర్యాలు ఉంటాయో, ఎక్కడ సంపద ఉంటుందో, ఎక్కడ సుఖభోగాలు ఉంటాయో, ఎక్కడ సమృద్ధి ఉంటుందో, నిజానికి అవేమి లేవు. బెత్లెహేము చేరిన తర్వాత కూడా నయోమి స్టేట్మెంట్ ఏంటి? నన్ను ఆయన మారాగా మార్చాడు. అనేక మీద నయోమని పిలవకండి, ఇంకా మాధుర్యమే మిగిలిన దగ్గర అంతా చేదైపోయింది కదా, నన్ను మారానండి, రిక్తురాలని అయిపోయాను నేను. సర్వశక్తి నాకు విరోధంగా సాక్ష్యం పలికాడు. నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు కనుక సంపద వైపుగా, సౌఖ్యాల వైపుగా, సుఖజీవనం వైపుగా అడుగులు వేయలేదు రూతమ్మ. దైవికముగా, విచిత్రంగా నా ప్రయత్నం లేకుండా ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తితో నేను అడుగులు వేయటానికి దేవుడు సంకల్పంలో నుంచోబెట్టాడు. భౌతికంగా కోల్పోయాను, శారీరకంగా కోల్పోయాను, కానీ గొప్ప దేవుని తెలుసుకున్నాను. ఇంత గొప్ప దేవుడు నాకు పరిచయం చేసిన, దేవులకు నడిపించినటువంటి అత్తగారు నాకు ఆత్మీయ తల్లిగా నా ముందు నడుస్తున్నారు. ఆమె ఇప్పుడు వైధవ్యములో ఉంది.
నేను వైధవ్యంలో ఉన్నాను, ఆమె దగ్గర ఏమీ లేదు, నా దగ్గర కూడా ఏమీ లేదు, నన్ను తిరిగి ఇంటికి వెళ్ళిపోమని చెప్పేసి అత్తగారు సలహా ఇచ్చారు, నా తోటి కూడా ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఆమెకి ఎండిన మోడుగా ఉండే పని లేదు, ఆమె మళ్ళా పచ్చగా చిగురిస్తుంది, ఆమె కాయలు కాస్తుంది, ఆమె ఫలించు చెట్టుగా ఉంటుంది, నేనేమో అలాగే ఉండాలని అత్తగారు నన్ను కూడా వెళ్ళమన్నారు, కానీ నాకు ఇంటికి వెళ్ళబుద్ధి కావట్లా, లోకంలోకి వెళ్ళబుద్ధి కావట్లా, వాళ్ళ దేవుడు నా దేవుడు అయ్యాక వారి జనమే నా జనం కనుక వారి నివసం చోట నివసించాలి, అక్కడే సుఖపడాలన్న పదవే లేదు, అక్కడ చచ్చిపోవాలి. తన తీర్మానంలోనే సుఖమనే మాట లేదు. మీతో వస్తాను, మీ దగ్గర ఉంటాను, అక్కడే హాయిగా నా జీవితాన్ని ఆనందంగా రోజులు వెల్లదీస్తాను అనడం లేదు. ఆమె అంటున్న మాట ఏమిటంటే దేవుని బిడ్డలారా, ఒకే ఒక్క మాట జాగ్రత్తగా వినండి, అక్కడ జీవిస్తాను, అక్కడే అంతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అడుగుతున్నాను బిడ్డలారా, ఆత్మీయ తల్లిదండ్రులను, దైవజనులను మీరు గౌరవిస్తున్నారా, ప్రేమిస్తున్నారా, వెంబడిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలు కొన్ని అడగనివ్వండి. మీరు ఎవరితో ప్రయాణము చేయగోరుతున్నారు? కొంచెం డబ్బున్న వాళ్ళని చూసుకుంటే బెటర్ కదా, అధికారంలో ఉన్నవారిని చూసుకుంటే బెటర్ కదా, పదవిలో ఉన్నవారిని చూసుకుంటే బెటర్ కదా, భర్త కోల్పోయిన వ్యక్తిని, వృద్ధాప్యములో ప్రవేశించిన వ్యక్తిని, ఆస్తి పోస్తులు ఏమీ లేని వ్యక్తిని, బెత్లెహేములో పంటలు పండాయి తప్ప ఎలాగైనా పొలం ఉందా, భూమి ఉందా? జాగ్రత్తగా మాటలు ఆలకించాలి. మీరు ఎంత నువ్వు ఆలోచించినా లాజికల్గా చూస్తే నయోమిని వెంబడించడం ఏ రకంగా కూడా ప్రయోజనకరం కాదు, ఏ రకంగా కూడా లాభకరం కాదు. బిడ్డా, నా పరిస్థితి ఏం బాగోలేదురా, నేనేమైపోతానో నాకే తెలియదు, నా వెనకాలంటే మీకేం ప్రయోజనం రా అని ఎంతగా వారించినప్పటికీ రూత ఒకే ఒక్క మాట చెప్తుంది, నా వెంబడి రావద్దనతో, నన్ను వెనక్కి వెళ్ళిపోమని చెప్పదు, నీతోనే వస్తాను. ఈరోజు నా ప్రశ్న ఒకటే, నీ ప్రయాణం ఎవరితో? నీ ప్రయాణం ఎవరితో? యు కెన్ టేక్ ఇట్ యాస్ ద టైటిల్ ఆఫ్ దిస్ మెసేజ్. ఎవరితో ప్రయాణం చేస్తావు నువ్వు? కొద్ది గొప్ప డబ్బులు ఉన్న వాళ్ళతోనా, కొద్ది గొప్ప అధికారం ఉన్న వాళ్ళతోనా, కొద్ది గొప్ప ఉపయోగపడే వారితోనా? సాధారణంగా ఎవరితో కలిసి నడవాలని నీకు అనిపిస్తుంది? అప్పటికి ఎండిన మోడైపోయి వృద్ధాప్యంలోకి వచ్చేసి బెత్లెహేముకు బయలుదేరగానే, బెత్లెహేములో అయితే 10 ఎకరాల పొలం ఉందా, 10 మంది పాలేళ్ళు ఉన్నారా, రెడీగా ఇల్లు సుఖమంతా ఉందా అక్కడ ఏమన్నా? బెత్లెహేములో పంట పండుతున్న మాట నిజమే, కానీ బెత్లెహేములో మీకేముంది కనుక? ఈవిడ వెనకాల వెళ్తే ఖచ్చితంగా పంట వస్తుంది, డబ్బులు వస్తాయి, తిండి వస్తుంది అనే గ్యారంటీ కొనలేదండి. మరి ఎందుకు బయలుదేరావు? ఆత్మీయతను వదులుకోలేక, ఆత్మీయ తల్లిని వదులుకోలేక, ఈ దేవుణ్ణి వదులుకోలేక, ఇక్కడ ఉండిపోతే ఈ సహవాసాన్ని కాదనుకుంటే, ఈ నడిపప్పును వదిలేసుకుంటే మళ్ళీ మోయాబులో, విగ్రహారాధనలో, లౌకిక ఆత్మలో పాత జీవితం మిగులుతుంది కనుక మళ్ళీ పాత జీవితానికి వెళ్ళకూడదు. కాబట్టి ముందుకే సాగాలి కనుక, ఈ దేవుడు నిజమైన దేవుడు కనుక, సృష్టికర్త దొరికాడు కనుక, ఈ దేవుణ్ణి పరిచయం చేసిన తల్లి ఉంది కనుక ఇదే ప్రయాణం అని ఫిక్స్ అయిపోయింది తప్ప అంతకన్నా కలిసి వచ్చేది కానీ పనికి వచ్చేది కానీ ఏముంది కనుక ప్రయాణంలో? ఈ ప్రయాణం ఎంతసేపు జరిగింది? బెత్లెహేము చేరు వరకు కలిసి ప్రయాణం చేస్తూనే ఉంది. ఎవరితో నీ ప్రయాణం? ఎందాక ఆ ప్రయాణం? ఈరోజు నువ్వు ఈ ప్రశ్నకు స్పష్టంగా జవాబు చెప్పగలగాలి. ఏమి లేని వారితో కానీ,
డబ్బు లేని వారితో కానీ సంపద లేని వారితో కానీ ప్రయాణించడానికి ఈ లోకపు మనసు అంగీకరిస్తుందా? నాకేమిటి ప్రయోజనం ప్రశ్న లేని ప్రయాణం ఎవరు చేస్తారా? ఆ ప్రయోజనం ఎప్పుడు కూడా భౌతికం ఆర్థికమేగా. డబ్బు లేకపోయినా ఆస్తి లేకపోయినా బెత్లెహేము వైపు ప్రయాణం సాగుతోంది. మౌనంగా నయోమిని వెంబడిస్తుంది. పదే పదే ఇదే ప్రశ్నలు అడుగుతున్నాను, మీ ప్రయాణం ఎవరితో? మీ ప్రయాణం ఎంతవరకు? ఏదో 4 అడుగులు వేసేసి సరిపెట్టుకునే ప్రయత్నం అనేది, లేకపోతే చివరి దాకా ముందుకెళ్ళే ప్రయత్నం ఉందా? దైవజనులతో కలిసి ప్రయాణం చేయటం, ఆత్మీయ తల్లులతో ఆత్మీయ తండ్రులతో కలిసి ప్రయాణం చేయటం నీకు ఇష్టమా? నీకు అంగీకారమా? ఒకవేళ అమ్మో దైవజనులతో కలిసి ప్రయాణం చేయటం కన్నా భాగ్యం ఏమిటండి, దైవజనులతో కలిసి ప్రయాణం చేయటం కన్నా అదృష్టం ఏమిటండి అని అంటారా? అలాగైతే ఒకవేళ ఆ ప్రయాణం ఎప్పుడూ మధురమైన అనుభవాలతో ఉంటుంది కాబట్టి నేను బయలుదేరుతున్నారు గొప్ప దిశ. కానీ సుఖభోగాల సమ్మిళితం అనుకుంటున్నారు, ఒకవేళ లేమి లేని కొరత పడని సర్వసమృద్ధి కలిగిన ప్రయాణం అనుకుంటున్నారా? దైవజనులతో ప్రయాణం అంటే పాస్టర్ గారితో ఏసీ కారులో మీటింగ్కి వెళ్ళటం కాదు, పాస్టర్ గారితో కలిసి విమానంలో యెరూషలేము వెళ్ళటం కాదు. ఆ సేవా ప్రయాణం, ఆ పోరాటాల ప్రయాణం, ఆ యుద్ధ ప్రయాణంలో దైవజనుడితో నిలబడిపోవటం, అన్ని రకాల ప్రశ్నలు తెగించి మోయబోదులేయటం. అమ్మ రాకపోయినా, నాన్న రాకపోయినా, తోటివారు లేకపోయినా, ఎరుగని ప్రాంతానికి తెలియని అనుభవాలకి పూర్తిగా సిద్ధపడిపోయి ఆయన అడుగు ఎటేస్తే ఒక ప్రయత్నంతో ముందుకు రావటం. ఇట్స్ మై స్ట్రైట్ క్వశ్చన్. దైవజనుడితో కలిసి నువ్వు ప్రయాణం చేయగలవా? సరదా సంతోష అనుభవాలే ఉండవు సుమా. నువ్వు ఎవరితో కలిసి ప్రయాణం చేస్తున్నావో ఒకసారి ఆలోచించు. నేను ఒకటి మాత్రం చెప్పగలను, దైవజనులతో కలిసి కానీ నువ్వు ప్రయాణం చేయగలిగితే సరదాలు సంతోషాలు లాభాలు కనపడకపోవచ్చునేమో కానీ ఆత్మ సంబంధంగా ఒక ఔన్నత్యపు స్థాయిలో ఉన్న ఆశీర్వాదాలు మొత్తం ఖచ్చితంగా పొందగలవని నేను చెప్పొచ్చు. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మాట, దైవజనులతో కలిసి నువ్వు ప్రయాణం చేయగలవా? నేను మరలా చెప్తున్నా, ఆ ప్రయాణం నల్లేరు మీద నడకలాగా ఉండదు. అన్ని ఆనందకర అనుభవాలే ఉండవు. సవాళ్ళు ఉంటాయి, శోధనలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. అసలు చెప్పాలంటే దానికి ప్రధానది అనిశ్చితి. అనగా ఇది ఈ టైంకి భోజనం చేస్తాం, ఈ టైంకి నిద్రపోతాం, ఈ టైంకి ఏది ఉండదు. ఈ భక్తుడు ఉన్నాడా? పరదేశం తగిలాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రశ్న, నువ్వు ప్రయాణం చేయగలవా? నువ్వు ప్రయాణం చేయగలవా? నిర్గమకాండం 4వ అధ్యాయంలో 12వ వచనం నుండి 16 దాకా చదువుకుంటే ఎంత అద్భుతమైన మాటలు ఉంటాయో. నిర్గమ 4:12 నుంచి, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుందును, నీవు ఏమి పలకవలసినది నీకు బోధించేదనని అతనితో చెప్పెను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంప తలచిన వానినే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి లేవీయుడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలనని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను. అదే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా నుండును. నీవు అతనికి దేవుడుగా నుండువు. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలనని చెప్పాను. ప్రభువుకు ఒక మంచి స్తోత్రం చెప్తారండి.
హల్లెలూయా. దేవుని ప్రజలారా, నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి. అదొక అద్భుతమైన మహిమాయుక్తమైన ప్రయాణం. అనేక సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ ఫలితం. 400 సంవత్సరాలకు ఇశ్రాయేలు ఎదురు చూస్తున్నారు. 40 ఏండ్లుగా మోషే ఎదురు చూస్తున్నాడు. ఇంకెప్పుడయ్యా సియోనును దర్శించుకు నిర్ణయ కాలమే వచ్చనున్నట్లుగా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, నా ప్రజలను దర్శించడానికి సమయం ఎప్పుడయ్యా? గొర్రెల కాయటం జీవిత లక్ష్యమా? గొర్రెల కాయటంలో పరవశం పొందుతున్నాడా? ఒక విచిత్రమైన పరిస్థితులు ఇక్కడికి రావాల్సి వచ్చింది. నాయన, నన్ను ఇక్కడ చేర్చుకున్నావు, నాకు ఇక్కడ ఆశ్రయం ఇచ్చావు, నన్ను కనికరించావు నాయన, నా చేతికి పని అప్పగించావు. ఒక హత్యా నేరము కింద త్రోసివేయబడ్డట్టుగా వచ్చిన నన్ను గౌరవించటమా? బిడ్డనిచ్చి నన్ను ఇంటివాణ్ణి చేయటమా? నా చేతికి పని అప్పగించటమా? ఇదంతా నీ కృప. అయినను నా పట్ల నీ సంకల్పంలో ఇది ముఖ్యం కాదు. ఏదో ఇంటి చేసావు, 4 గొర్రెలు కాసుకొని కృప ఇచ్చావు, సాలనైనా నన్ను ఇలాగే స్థిరపరచు ప్రభా, చిచ్చి వద్దు. నన్ను విమోచకుడిగా పెడతానన్న ఇశ్రాయేలుకి రోజు తిరుగుతున్నాడు, మనసులో ప్రార్థన చేస్తున్నాడు. ఒక రోజున ప్రభు ప్రత్యక్షమైన, అన్న నా ప్రజలను విమోచించడం నా పక్షంగా ఐగుప్తు పంపిస్తున్నాను, వేలో వాళ్ళని విడిపించడానికి నడిపించడానికి నిన్ను పంపుతున్నాను ఫరో దగ్గరికి అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎదురు చూసిన పని అయినా, కోరుకున్న పని అయినా, సుదీర్ఘ నిరీక్షణ ఫలితమే అయినా ఒక్కసారిగా భయం పుట్టుకుంది. ఎందుకని? నా పక్షంగా నువ్వు ఫరోతో మాట్లాడాలి, నా పక్షంగా ఇశ్రాయేలుతో మాట్లాడాలి. నేను ఇశ్రాయేలుతో మాట్లాడను, ఫరోతో మాట్లాడను, నీతోనే మాట్లాడతాను, నువ్వే చెప్పాలి. నా ప్రజలను విడిపించుట అనేది సంతోషకరమైన, నీ తరపున పనిచేయడం కొంచెం టెన్షన్తో కూడుకుంది. నీ ప్రతినిధిగా ఉండాలి, నీ వాక్కును వినిపించాలా, నీకు ప్రాతినిధ్యం వహించాలా, నీ పక్షంగా వెళ్ళాలి ప్రభువా. ఒకలాంటి కంగారు పట్టుకుంది, భయం పట్టుకుంది. అయ్యా, నాకంటే బెటర్గా చాలామంది ఉండొచ్చు, ఎవరినన్నా పంపొచ్చు కదా. నిన్నే పంపుతున్నా, నీళ్ళు కొంచెం యోగ్యని పంపించు ప్రభు, నువ్వే వెళ్ళాలి. నాకు మాటలు కూడా సరిగ్గా రావు ప్రభువా, నేను నత్తివాడిని ప్రభా, కొంచెం టెన్షన్ అయిపోద్ది ప్రభా. మీ అన్నయ్యనగా అహరోను ఉన్నాడు కదా, అతను నీకు ఎదురుకుండా వస్తున్నాడు చూడు, నిన్ను చూడగానే హృదయంలో సంతోషపడిపోతాడు ఆయన. ఆయన నీకు తోడుగా తీసుకెళ్ళా అంటే మరి అన్నయ్య గారు కదా, మరి నేను ఎలాగా? అన్నయ్య గారే, కానీ నీవు అతనికి దేవుడువు, అతను నీకు ప్రవక్త. నీవు మాటలు నోటికి అందిస్తేనే మాట్లాడాలా. ఊరు బాబోయ్, ఎరా ఎవడ పెద్దోడు అంటాడేమో కొంచెం టెన్షన్గా ఉంది ప్రభా. నీకేం టెన్షన్ లేదేలో, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక చూడండి, దేవునికి స్తోత్రం. సరే ప్రభాని ముందుకు బయలుదేరుతున్నాడు, వాళ్ళన్న ఎదురు వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇతను మిద్యాను అరణ్యంలో ఉన్నాడు, అరేబియా ఎడారిలో ఉన్నాడు, అతను ఎక్కడో ఉన్నాడు, ఎదురు వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నయ్య తమ్ముడి దగ్గరికి వస్తున్నాడు. ప్రభు చెప్పిన మాట, అతడు నిన్ను చూడగానే అతని హృదయమందు, నేను నిజంగా దైవ జనులతో కలిసి ప్రయాణము చెయ్యగోరు వాడికి ఈ క్వాలిటీ ఉండాలి సుమా. దైవజనులు చూడగానే, అమ్మో ఇప్పుడు క్లాస్ బిగుతాడేమో, ఇప్పుడు రేవెట్టేస్తాడు నాయన, ఇప్పుడు మళ్ళీ వైరాగ్యం అంటాడు, ఉపవాసం అంటాడు, సమయం బాబోయ్ నాయనోయ్ అయ్యగారు వచ్చి బాబు వచ్చేసారా బాబోయ్ అయిపోయిందిరా, అరే టీవీ కట్టిరా, అరే హల్లెలూయా వందలండి అయ్యారు, అప్పుడే వచ్చేసారే అన్నట్టు. ఎన్ని బాధలు రా నాయన నీకు, ఓరి భక్తుడా. నేను అడుగుతున్నాను, ఒక మాట విను నాయన. స్తోత్రం. ప్రశ్న ఏమిటి నాయన? దైవజనుడితో ప్రయాణము చేయడానికి క్వాలిటీ ఏమిటి తెలుసిన? అతన్ని చూడగానే నీ హృదయంలో నాకు మేలు చేసే వ్యక్తి వచ్చాడు, నన్ను గద్దించే వ్యక్తి వచ్చాడు, నన్ను సరిచేసే వ్యక్తి వచ్చాడు, నన్ను శుద్ధీకరించే వ్యక్తి వచ్చాడు, నా పక్షంగా బలి అర్పణ చేసేవాడు వచ్చాడు, నాకు ముందుగా నడిచేవాడు వచ్చాడు, నన్ను సేవలో రేపేవాడు కూడా వచ్చాడు, నేను రక్షణ పొందవలసిన మార్గం నాకు బోధించడానికి వచ్చాడు, యెహోవా చేత పంపబడ్డ సాధనమెతడు. అతని వలన నీ జీవితంలోకి రాబోతున్న ఆశీర్వాదాల చెట్ట నీ కళ్ళ ముందు కదలాడగా నీ గుండెల్లో ఒక సంతోషం రావాలి. అప్పుడు ప్రయాణం మంచిగా సాగుద్ది. లేదనుకో, యేసుతో టీవీగాను పోదామా, ఇంకా ఇప్పటికి పోదామా చేరను ఎల్లను మని క్యా పాడినా చైనా చేరనా ఇప్పుడు మానేరా బాబు, ఎందుకు ఇన్నిసార్లు అడగటం,
ఉత్తరా దేవునికి స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పు. ప్రయాణం చేయాలని నీకుంటే నీ హృదయంలో ఎట్లుండాలి చెప్పండి? ఏడు మొక్కేస్తాను రాబాకండి కలబడి ఎట్లా రావాలనా? అతడు నిన్ను చూడగానే హృదయంలో ఆమేన్ అలాంటి మనసు ఉన్నవాడైతే పని జరుగుద్ది. ఏడు ముఖం వేసుకొని ఎప్పుడు కూడా ఎప్పుడు శోక కీర్తనే, ఉద్యమ కీర్తన లేదు, ఉత్సాహంతో లేదు, ఆర్భాటం లేదు, ఏమీ లేదు. మా ప్రియ జనక ఏంట్రా నీ బాధ 100 days మనుదిన ఆహారం నీకు అదే కదా ఇచ్చారు లేపో సార్ ఉండాలి సార్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఎట్లా ఉండాలా? ఆనంద యాత్ర అది అట్లా ఉండాలి ఉద్యమం. హల్లెలూయా హల్లెలూయా. ఆనందం ఆనందం యేసుని చూచు క్షణమాసన్ అది ఆ ఉద్యమం ఉండాలి. అప్పుడు ప్రయాణం ఏమైనా చేయగలుగుతాం. హల్లెలూయా. చారనా పాడనా మానేయ్, ప్రశ్నించగా బయలుదేరా. అతడు నిన్ను చూడగానే హృదయంలో సంతోషపడిపోతాడు. హల్లెలూయా. సరే వచ్చాడండి, దైవ దర్శనం అంతా. దేవుడు మళ్ళీ అహరోను రాగానే నాన్న ఇదిరా ప్రోగ్రాం చెప్పాడా? మోషే ద్వారానే మళ్ళీ అహరోను చూడ, నా కుమారుడు అహరోన్ ఇదిగో నీ దర్శనం. ఏమి లేదు, ఆయన చెప్పిందే. ఆయనకి చెప్తే నీకు చెప్పినట్టే. ఆ ఫీలింగ్ ఉండే నడవగలవు. ఇప్పుడు మనం ఎన్నిసార్లు చెప్పినా సరే కూడా ఏమంటాడంటే అదేనండి గారు నీకు కనిపెడుతున్నానండి. నీకు సపరేట్గా SMS వస్తుంది రాత్రికి. ఈ అనుభవం లేనోడు రాలేడు సార్. నా తండ్రితో చెప్తే నాకు చెప్పినట్లే అని నోవహు పిల్లలు అనుకోబట్టి ఓడ కట్టారు. ఏనా తెంగర పనులు ఏంటి, వాడేంటి ఈ లేని పనులు ఇవన్నీ అంటే వాళ్ళకేను కుట్టుకుపోయి చచ్చిపోయిన జనానికి తేడా లేదుగా. నువ్వు పిల్లలైనప్పుడు ఊరందరికి అర్థమైపోతే పిల్లలకి అర్థం వాళ్ళు కనీసం ఊరుకడారా వర్షం ఏంటి, పొడి నేల మీద ఓడ కట్టడం ఏంటి, అన్ని పిచ్చిగా అనిపించట్లేదా నువ్వు ఆలోచించినానా అని అంటే చుట్టూ కూర్చొని ఎగతాలు చేసి చచ్చిపోయినోడికి నీకు తేడా ఏంటి? కుమారుడు అయినందుకు, సభ్యుడు అయినందుకు, ఇంటోడు అయినందుకు దర్శనం నీకు అర్థం కాకపోతే నువ్వెందుకురా మరి ఇంకా దారి పొట్టికి తేడా ఏముంది? ఇంకా నీ బిడ్డ నేనే కదా. ఏం బిడ్డ? ఆ దర్శనం నీకు అర్థం కావాలి, అతని ఆత్మీయస్థితి నీకు అర్థం కావాలా. నా తండ్రి దేవుడితో నడిచేవాడు, నా తండ్రితో దేవుడు మాట్లాడాడు. ఇది ప్రభు ఇచ్చిన దర్శనం. ఈ దర్శనం నేను ఏకీపించాలా, ఈ పని నేను భుజాన్ని వేసుకోవాలా, నేను ఓడ కట్టాలి అని అనిపిస్తాను కుమారుడివి. మరి దర్శనంలో ఏకీపించుకో, నువ్వేం కుమారుడివయ్యా? అహరోను వచ్చాడు, రాగానే నా కుమారుడు అహరోను ఏం లేదు అనే దేవుడు ఇలా చెప్పాడని అంటే ఓకే, అది దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నేను అంటాను, నువ్వు దైవజనుడితో కలిసి ప్రయాణం చేయగోరితే ఈ పాటి గౌరవం, ఈ పాటి నమ్మకం లేకపోతే సాధ్యం అవుద్దండి. ఆమోసు గ్రంథంలో ఏమన్నారండి? సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. 3 కదా, ఎక్కడ నడుస్తావు? సమ్మతించకపోతే ఏకీపించగలవా? లోపలేమో కరెక్ట్ కాదేమో, అయ్యగారు కొంచెం తొందరపడుతున్నాడేమో, కొంచెం ఆవేశంగా నిర్ణయం తీసుకున్నాడేమో, కొంచెం ఆలోచించాల్సిందేమో. నీకు సమ్మతి లేదు, నిత్య అసమ్మతి నేత, నువ్వు ఎప్పుడు గెలుస్తావురా? మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏకీవించగలిగితేనే, సమ్మతించగలిగితేనే, దర్శనం నమ్మగలిగితేనే, భుజం మోయగలిగిన మనసు ఉంటేనే కలిసి వస్తావు, లేకపోతే కష్టం. రైలులో కూర్చొని దాటిపోతున్న గ్రామాలని, చెట్లను చూడటం వల్ల మజా ఉంది, కానీ రైలు పట్టాల బయట నుంచి వెళ్ళిపోతా రైలు చూడటం వల్ల మజా లేదు. ఇద్దరికి ఫీలింగ్ ఒకటి, ఇలాగే ఉంటుంది ఫీలింగ్. కానీ లోపల కూర్చున్న ఫీలింగ్లో గమ్యం చేరుతూ ఉంటాం రోజు రోజుకి. బయట కూర్చున్నాడు, ఆడు అక్కడే ఉంటాడు, ఆడు వెళ్ళిపోయి బల్లెని చూస్తుంటాడు. దీనికి 23 పెట్లు ఉన్నాయి, దానికి 16 ఉన్నాయి, నీకు మాత్రం పర్మనెంట్ పోస్టింగ్ అక్కడే. బండిలోకి రారా అని పిలుస్తున్నాను నేను. ఎంతకని చెప్పింది ఏముంది? కలిసి ప్రయాణం చేద్దాం రండి, విజయ తీరాలకి చేరుకుందాం, మహిమ గుడారానికి చేరుకుందాం.
ఆనంద నిలయానికి వెళ్ళిపోదాం. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు దర్శనంలో చేరకుండా, ఈ ఉద్యమంలోకి రాకుండా, ఈ పరిచయంలోకి రాకుండా, కడవరి వచ్చేయపో మహిమ గల సేవలోకి రాకుండా ఎక్కడ నిలబడి చూస్తావా? మహిమ రా. ఓహో, చిన్నప్పుడు చూసిన కాడికి చాలా బయలుదేరు. చూచుటి చేత కన్ను తృప్తి పొందని చెప్పాడు యేసు ప్రభు. ఇంకా చూస్తాడంట. బయలుదేరు. వచ్చాడు అహరోను. ఇద్దరు కలిసి పరిచయం స్టార్ట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోతున్నారు. పెద్దోడెవరు, చిన్నోడెవరు, ఇప్పుడు దేవుడు ఎవరు, ప్రవక్త ఎవరు, ఎవరికి ఎవరు మాటలు అందించాలా? ఆ తగ్గింపు ఉండేను నడుస్తాం. ఇప్పుడు చెప్పేది రూల్స్ అది కదా. పెద్ద చిన్న ఉండక్కర్లేదు ఎట్రా, నేను పెద్దోనే. రెండు మాట నువ్వు వయసులో పెద్దోడివి, కానీ ప్రభు నన్ను పిలిచాడు కదా సేవకు. మరి అన్నేటి చేయమంటావు. దేవునికి స్తోత్రం. పిలిచినోడు అతడు స్తోత్రం చెప్పాలా? కానీ అప్పగించిన పని అండి. ఆమేన్. కనుక నువ్వు ఈ ఒక్క పాయింట్ మంచి, ఒకటి దైవజనులను చూస్తే నీ హృదయంలో సంతోషం కలుగుతుందా, బాధ కలుగుతుందా, దాన్ని బట్టి మన ప్రయాణం అర్థమైపోద్ది మనకి. 2 ఏం చెప్పాను? 2వ పాయింట్ ఇది కాకెత్తుకెళ్ళిపోయిందా? సమ్మతించగలవా లేదా? ఓరే నాయన. 3వది తగ్గింపు ఉందా? నేను వయసులో పెద్దోని కావచ్చు, ఉద్యోగంలో పెద్దోని కావచ్చు, ఆదాయంలో పెద్దోని కావచ్చు, సమాజంలో పెద్దోని కావచ్చు, కానీ ఆత్మీయ ప్రయాణములో అతడు పిలువబడిన వాడు, నేను వెంబడించవలసిన వాడిని. ఈ క్లారిటీ లేకపోతే కష్టం సార్, సరగదో పని. ఇలాంటి హృదయం, సిద్ధపాటు, సమర్పణ, వైరాగ్యం, ఉపేక్ష ఏమి లేనాడు. నీవు ఎచ్చటికిలను నేను వచ్చేదని అన్నాడు యేసు ప్రభు. అన్నాడు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు మనుష్య కుమార్తె. అలాగా చాలా బీభత్సం ఉంటుంది బంగ్లా అనుకున్నాను. వద్దులే బాబు, నేను వెళ్ళిపోతున్నాను అడిపిలాడు. ఆడు నాకు 6x6 కార్డు ఇచ్చేస్తారు. ఏసు మిత్రం ఉన్నాడేవాడు. ఏసు రక్తమే ఇచ్చేయం. నిజానికి యేసు ప్రభు చెప్పింది భూమి మీద కొంపలేదని కాదు, నీ కొంపలో నాకు నీ హృదయంలో చోట్లేదురా అని. నీ హృదయంలో నక్కలు ఉన్నాయి, నీ హృదయంలో మోసం ఉంది, దురాత్మలు ఉన్నాయి. నా వెనకాల ఎందుకు నువ్వు ముందెళ్ళి క్లీన్ చేసుకోపో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. నువ్వు ప్రయాణానికి సిద్ధమా? అది చెప్పు. కనీసం చెప్పులో కాలెట్టకుండా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు ప్రయాణం రెడీ అనేది సిద్ధపడ్డావా? సమ్మతించావా? హృదయం ముందు ఒకసారి సంతోషం కలుగుతుందా నీకు? నేను ఒక అద్భుతమైన ఆత్మీయ ప్రయాణం చేయబోతున్నాను, అద్భుతాల అనుభవాల్లో ప్రయాణం చేయబోతున్నాను. రయ్యమని పోతుంది రక్షణ బండి, నేను అందులో వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోపల ఈ ఉత్సుకత, ఈ సంతోషం, ఈ ఆరాటం ఉన్నవాడు చక్కగా ప్రయాణం చేస్తాడు. సమోసా పెడతారా, బిస్కెట్ పెడతారా చూసి వాడికి ప్రయాణం ఏం చేస్తాడు? గోదావరికి టికెట్ చేసుకొని సమోసాలు రాలేదని దిగిపోతావా? ఇదే ప్రయాణం సార్. ఇది సమోసా వస్తే తినందున ఎక్కువ లేదు, తిననందున అసలు పాయింట్ అది కాదు. ప్రయాణం చేయటం ముఖ్యం. ఏం తిన్నామా, ఏమంటే చాయ్ బాగా కుదిరిందా, ఈసారి బాగా కుదరలేదా, ఇంకా మొన్న వెళ్ళినప్పుడు భలే ఉండిందండి, ఇప్పుడు ఏదైతే ఇవన్నీ ఏంటండి అసలు? డబ్బులు ఉంటే ఉంటే లేత లేదు, తింటే తింటాం లేత లేదు, సంతోషం ఉంటే ఉంటుంది. మనకు అసలు సంతోషం మనం యేసయ్యతో ఉన్నామా లేదా, ప్రయాణం చేస్తున్నామా లేదా, నానాటికి ఐగుప్తు దూరం అవుతుందా లేదా, వాగ్దాన దేశం దగ్గరికి వస్తుందా లేదా, మేఘం ఎత్తి మీద ఉందా లేదా, అదే పాయింట్ మనకి. ఇవన్నీ చుట్టుపక్కల పాయింట్లు కాదు అసలు. మేఘం ఆగితే ఆగిన, మేఘం నడితే మన్నా ఒత్తే నడిచారు, లేకపోతే నల్లదుందా? పూరియలు ఉన్నప్పుడే నడిచారు, లేకపోతే ఆగిరనుందా? అది కాదు పాయింట్ అసలు. మేఘం కదిలితే కదలాల. ఆయన ఇస్తే స్తోత్రం, ఇవ్వకపోయినా స్తోత్రమే. సాగిపోవాలని ఆత్రం తప్ప ఇది సబ్జెక్ట్ కాదు మనకి. దైవజనులను చూస్తే హృదయంలో సంతోషం కలగాలి, దర్శనంతో ఏకీపించాలి, సమ్మతించాలి, తగ్గింపుతో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. 4వది ఓపికతో ఉండాలి. అనండి.
మరి కాకపోతే ఎప్పుడు కూడా ఎన్ని అవకాశాలు ఇచ్చాడు అహరోనుకి మోషే? బహు తక్కువ. నేను సరిగ్గా మాట్లాడలేను ప్రభా, నోటి మాంద్యం గలవాన్ని ప్రభా, నాకు నెత్తిగా ఉంది నేను సరిగ్గా చెప్పలేను ప్రభా అంటే, మీ అన్న బాగా మాట్లాడరా, అతని నోటికి మాటలు అందించు, అతను మాట్లాడతాడన్నాడు. బహు తక్కువ సందర్భంలోనే ఛాన్స్ ఇచ్చాడు మోషే. ఎప్పటికప్పుడు ఇతనే మాట్లాడేసేవాడు. 2 సార్లు చూసి 3 సార్లు చూసి, రే ఏదో చిన్నోన్నైనా సరే దేవుడు చెప్పాడు వెనకాల వస్తుంటే నువ్వు నా నోటికి అందింటే నేను చెప్పాలి, నువ్వేమై కట్టుకున్నావేంటి, నువ్వే మాట్లాడుతున్నావేంటి, పద వెనక పదా అన్నాడు అనుకో, పరిచయం అయిపోయేదా కొండదు కోటం, ఈలోపు వెళ్ళిపోతాడు బాబు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవునా కదా చెప్పండి. మీరు అర్థం చేసుకోవలసి ఆలోచించవలసిన మాట ఇది. 1-2 సుమారు 40 సంవత్సరాలండి అలాగే వెనకాల ఉన్నాడు అంతే. మోషే అహరోనులు ఫరోతో మాట్లాడేది ఈయనే, ఇజ్రాయెల్తో మాట్లాడేది ఈయనే, ఎక్కడొచ్చేది ఈయనే. బహు స్వల్పమైన అవకాశాలు ఇచ్చాడంతే. రాయ్ మోషే, దేవుడు ఏం చెప్పాడు నీకు? నా నోటికి మాటలు అందించాలి, నేను చెప్పాలి. ఎన్ని విజ్ఞతలు ఉండి చేసి పగరా కూర్చో. మనకు ఒక ప్రధాన యాజకుడు దొరికేవాడు కాదు. అన్యాయం అయిపోను బాబు. ఆమేన్. మౌనంగా వెంబడించాడండి. మా అవకాశం ఇస్తే మాట్లాడాడు, అప్పగిస్తే చేశాడు. ఒకసారి అయితే కోరహోదంతంలో భయంకరమైన ఉపర్థం వచ్చేస్తుంటే ఒక్క అరుపాచాడు, ఏయ్ అహరోను, నీ సువర్ణతో పరదేసుకొని బలి పుట్టింపులు వేసుకొని రా, మృతులకు సజల మధ్యలో ఇప్పటికే తెగులు బయలుదేరిపోయింది. చిన్న పిల్లలాగా అలాగేనయ్యా. కొంచెం పెళ్లి విషయంలో కొంచెం ఎక్స్ట్రా మాట్లాడినప్పుడు దేవుడు ప్రత్యక్ష గుడారానికి రమ్మని పిలిచినప్పుడు, రాయ్ నా సేవకుడికి మోషకు విరోధంగా మాట్లాడక మీకు ఎలా భయం అయ్యలేదో అని గద్దించినప్పుడు, కుష్ఠరోగము తెల్లని హేమం వల్ల మిర్యామును పట్టుకున్నప్పుడు అహరోను చేసిన ప్రార్థన ఎవరికి తెలుసా? దేవుడికి కాదు. మా ప్రభువా, మేము అవివేకులుగా ప్రవర్తించాం, తప్పైపోయిందని మోషేని అన్నాడు. మా ప్రభువా అని. అయ్యో ప్రభువా, తల్లి గర్భం ముడిచినప్పుడు సగం మాంసము క్షీణించిపోయిన దానిలాగా నీ సహోదరి ఒకటి న్యాయం కనికరించయ్యా. ఇందాకేమన్నాడు? ఎరా ఇంట్లో పెద్దలు ఒక మాట చెప్పాలి కదా. ఏయ్ తమ్ముడా, రే కరగంటలో కూటం మారిపోయింది. అయ్యో మా ప్రభువా. ఆలోచించిన దేవుని స్తోత్రం. మంచి వాళ్ళందరూ చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఆలోచించాలి మీరు. ఒకే ఒక్కసారి అది ఫ్యామిలీ మ్యాటర్ కదా, పర్సనల్ విషయం కదా, మినిస్ట్రీ విషయం కాదు కదా, పర్వాలేదులే వయసులో పెద్దోళ్ళం కదా, కొంచెం మాట్లాడితే ఏం కాదులే అనుకుని పొరపాట్లు మాట్లాడాడు. దేవుని కోపం అర్థమైపోయింది. చంటి పిల్లోళ్ళలాగా దేవుడు దగ్గర పశ్చాత్తాపడ్డంత రేంజ్లో దైవజనుడి దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. చాలామంది తప్పు అర్థమైనా వాక్యం దగ్గర గద్దించినా కనీసం సారీ అంటే కేడి ఒళ్ళోపదాం. మహా అయితే ప్రార్థనల ప్రభా చాలాసార్లు దైవజనులకు విరుద్ధంగా మాట్లాడే ప్రభులకు క్షమించు ప్రభా, దాన్ని పాస్టర్ గారు ఎన్ని తృప్తిపడిపోవాలంతే. ఈ తెలివితేటలు మండిపోయి ఏందిరది? అదే అండి క్రైస్తవ జీవితం, అదే అండి క్రైస్తవ హృదయ సున్నతి. అయ్యో ప్రభువా, ఎంత ఓపిక, ఎంత సహనం, ఎంత తగ్గింపు. ఈరోజు మీరు అర్థం చేసుకోండి. దాని ఫలితం ఏంటి తెలుసా? ప్రత్యక్ష గుడారం కట్టబడిన తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ముఖాముఖి మందస్సు మీద మహిమను చూసే అవకాశం పొందిన ఏకైక వ్యక్తి అహరోను. ఆమేన్. దేవుడు అహరోను గనపరచలేదా? ఉన్నత స్థానం కట్టబెట్టలేదా? మరణమును తెగులును ఆపగలిగినట్టు యోధునిగా మార్చలేదా దేవుడు? ఈ రోజు నొక్కే ఒక ప్రశ్న, నువ్వు దైవజనుడితో కలిసి ప్రయాణం చేస్తే తప్పకుండా దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు, తప్పకుండా కనపరుస్తాడు. భౌతికమైన ఆర్థికమైన లెక్కల్లో నేను చెప్పట్లేదు, ఒక ఆత్మ సంబంధమైన దీవెన నిశ్చయంగా నీకు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమాజంలో ఎంత గౌరవం, ప్రధాన యాజకుడిగా ఎంతటి స్థానం,
దేవుని ఎదుట ఎంతటి ఔన్నత్యపు అవకాశం కేవలం నమ్మకంగా వెంబడించినందుకు. దేవుని వాక్యాన్ని మీరు ఆలకించగలిగితే ప్రభువు తెలియచేస్తున్న ఒక మంచి పాఠం తెలుసుకోండి. దైవజనుడితో కలిసి ప్రయాణం చేయగలవా? మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దానిని అడుగు. మంచి స్తోత్రం చెప్తారండి. అంత బిజీగా ఉన్నట్టున్నారే, కొంచెం ఖాళీగా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిడ్డలారా, కొంచెం ఆలోచించండి మాటని. ఎంత చక్కని మాట కదా. ఏమంటాడు పరిశుద్ధ గ్రంథములో? దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని పరిశీలన చేయండి. నేను నీ యొద్ద నుండి తీసివేయబడక మునుపు నీకేం కావాలో కోరుకో. ఇంత ఆఫర్ కూడా ఎవరికన్నా వస్తుందా సార్? అసలు నీకేం కావాలో కోరుకో, నీ ఇష్టం. ఇంత ఛాన్స్ ఎవరికన్నా వస్తుందండి? ఎలీషాకి ఎందుకు వచ్చింది తెలుసా? ఊరందరూ ఆటంకపరిచినా వ్యతిరేకించినా రావటం కాదు, సదరు దైవజనుడే వద్దన్న వచ్చాడు. పాయింట్ అర్థమైంది మీకు? ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించిన, వీధిలో వాళ్ళు వ్యతిరేకించిన, బంధువులందరూ కాదన్నా, పాస్ట్ గారు చూపించిన ప్రేమను బట్టి, గుండెలకు హత్తుకున్న దాన్ని బట్టి, నాన్న బుజ్జి కన్నా అన్నదాన్ని బట్టి, కొంతమందికి అది ఎక్కువ కావాలా. ఇది ఎప్పుడు గారం చేస్తున్నారు పద్దాక. అయ్యో నాన్న అనుకో, నిన్ను బుజ్జుగిస్తా ఉండాలి. బెన్యామీను చిన్నగున్నప్పుడు భుజముల మీద మోసాడు తండ్రి. ఆ తర్వాత మొత్తం ఇశ్రాయేలు అందరితో ఒక్కటి చేశాడు యుద్ధం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కాళ్ళగా కూడా ఎత్తుకుంటా బుర్ర ఉండదా? దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థం చేసుకోండి బిడ్డలారా. ఎలీషాని దైవజనుడు అంటాడు, నారాయణ నువ్వు ఇక్కడ ఆగరా, నువ్వు రావద్దు నాతో పాటు అంటాడు. ఎక్కడికక్కడ పాస్ట్ గారే ఆటంకపరిచేస్తుంటే మేము ఎలాగండి వెంబడించాలా? మా అయ్యగారి దగ్గర గురించి మాకు అసలు ఎంకరేజ్మెంట్ లేదండి. ఓ ఎలీషాకి టన్నులు కొద్ది వచ్చిందిరా ఎంకరేజ్మెంటు. రుతంకి ఎంకరేజ్మెంట్ వచ్చిందండి. నా బిడ్డ బెత్లెహేములో ఎంత బాగుంటుంది తెలుసా? ఒక్కసారి ఒక గోధుమ గింజ నమిలిన 6 నెలలు ఉంటుంది టేస్టు. ఇట్లాంటి ఏం చెప్పలేదండి. నాకేం గతి లేదే బాబు, నువ్వు వచ్చి అక్కడ చచ్చిపోతావు, వద్దులే. నీ తీర్మానం బలంగా ఉండాలి తప్ప ఇలాంటి సోది మాటలు మాట్లాడటం కదా. క్వాలిటీ పెంచుకోండి, యేసు రక్తమే జయం. హల్లెలూయా. నేను అక్కడెక్కడ మీటింగ్స్కి వెళ్తానని చెప్తారు, మా అయ్యగారు మీరు వాక్యం చెప్తుంటే మాకు చాలా భలే అనిపిస్తుందండి. మా అయ్యగారు అసలు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తలేదని నేను చెప్పాను. ఎంకరేజ్ చేయట్లేదు కాబట్టి పాపం చేస్తున్నాం అన్నాడు. లేదు, ఎంకరేజ్ చేయట్లేదు కాబట్టి సేవ చేయట్లేదా? అంతేనండి. నేను చెప్పాను, నువ్వు అసలు సేవకు పనికొచ్చే క్వాలిటీ నీ దగ్గర లేదు కనుక ఎంకరేజ్ చేసినా నువ్వు వేస్ట్ అని చెప్పాను. అదే అండి సార్ అన్నారు. చూసుకో బైబిల్ అంతట్లో ఎవరు ఎంకరేజ్ చేస్తే సేవకులు అయ్యారు? యోసేపు బాగా ఎంకరేజ్మెంట్ ఉండబట్టి కింగ్ అయ్యాడా? దావీదు ఎంకరేజ్మెంట్ ఉన్నప్పుడు కింగ్ అయ్యాడు. పోనీ ఒకటి పేరు చెప్పరా నువ్వు నాకు? అందరికీ నిరుత్సాహము, వ్యతిరేకత సమస్యలే. వాళ్ళు హృదయంలో దేవుని పట్ల ఒక రోషము, దైవికమైన మంట కలిగి ఉన్నారు కనుక వాళ్ళు దేవుని కొరకు వాడబడ్డారంతే. ఈయనంటే చుట్టూ అందరు కూర్చుని పోగేస్తుంటే ఇల్లు ఎగుతానంటే పైకి. ఇచ్చి మాటలు మాట్లాడు బాగు. లోపల కసి ఉండాలి నీకు, లోపల ఆ తీవ్రత ఉండాలి ఆత్మలో. నేను దేవుని కొరకు పని చేయాలా, దేవుని రాజ్యంలో వాడబడాలి, దేవుని నామాన్ని మహింపరచాలి, 4 ఆత్మలను సంపాదించాలి, బలమైన దైవ రాజ్య స్థాపనలో దర్శనము కలిగి, అభిషేకము కలిగి, పని కలిగి వాడబడుతున్న దైవజను కుడిభుజంగా ఉండాలి. నేను ఈ సిలువను మోయాలి, నేను ఈ కాడి మోయాలి అన్న తాపత్రయం అనేక ఉండాలి. కానీ ఎంకరేజ్మెంట్ లేదండి. ఎత్తుకుని తినిపిస్తాం నీకు అన్నాం వరకా. రోషం తక్కువ మాట్లాడబాకు. నువ్వు కురింగినప్పుడు నేను లేవనెత్తాం, నువ్వు పడి ఉడగిన లేవనెత్తాం.
నువ్వు శ్రమలో నీ కోసం కన్నీరు కార్చావు, నువ్వు ఎదిగాక దర్శనం మోయాలంతే. ఇంకా పిచ్చి మాటలు మాట్లాడబాకు. నువ్వు పడకలో పడి ఉన్నప్పుడు నేను ఎందుకు లేవనెత్తావు? లేచాక ఉపకారం పడతావు. మరి లేచాక కూడా మళ్ళీ ఇంక పడుకు పెడతావు కదా. బుర్ర లేకుండా అన్నడితే బుర్ర ఉండాలి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. వద్దన్నా వెంబడిస్తున్నాను సార్. ఇప్పుడు నేను మీటింగ్కి వెళ్తున్నాను అనుకోండి, బయలుదేరొచ్చాను అనుకోండి, అడుగుతాడు మళ్ళీ. అమ్మో అలా దూరం నుంచి చూస్తుంటే మనమే కేకెళ్తాను అన్నా. మనల్ని కేకేసి బజ్జినాడు ఎక్కించుకొని 3 పూటలు మేపి 8 గంటలు పడుకోబెట్టి ఊరంతా తిప్పి తీసుకొస్తే వారమంతా ఎగరితో సేవలు ఎంతో సహకరించావు. అబ్బా నువ్వు సహకరించావా, నేను నీకు సహకరించాను రా. యథార్థంగా మాట్లాడండి మీరు. నేను ఈ మధ్య చెప్పాను అజ్జోకి ఒకడికి, కుక్క విశ్వాసం గల జంతువు అంటే రివర్స్. అది కుక్క విశ్వాసం గల జంతువు కాదు, కుక్క కృతజ్ఞత గల జంతువు. నీకే కుక్క అంటే విశ్వాసం. వాస్తవం కాదా? కుక్క ఎందుకు అంత ప్రేమించేస్తున్నాడు? అయ్య బాబాయ్ ఏ కావాలని కదండి, అయ్య బాబాయ్ తలిపోయి ఎక్కర్లేదండి అంటే ఏంటి? కుక్క మీద నీకు నమ్మకం. ఇది గుమ్మలో పడి ఉంటుంది, ఇంత ముద్దెత్తే కదలదో, ఏగ వాళ్ళనేమోదని కుక్కకి నీ మీద జీవితాంతం పోషిస్తున్నాడు. నేను నమ్మకం లేదు. పెట్టిన ముద్దకి విశ్వాసం కృతజ్ఞత దానికి ఉంది. దాని మీద ఇది దొంగను రానివ్వదో, ఇది పావును రానివ్వదో, ఇది తేలు రాను. కుక్క మీద నీకే శ్వాసం ఉంది, నాకైతే ఈశ్వరం. స్తోత్రం చెప్పరే. దేవదూతల పరిచయం ఉంది కదండి, నేను పెద్ద టెన్షన్గా లేను. ఎవరు టెన్షన్ వెళ్తే దేవునికి స్తోత్రం. నేను ఎవరిని ఏమంటలేదు, నన్ను ఎవరిని ఏమనకండి. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఇప్పుడు గవర్నమెంట్ సర్వే ఏం కాదు, ఎవరెవరి ఇంట్లో కుక్కలు ఉన్నాయి, ఏ జాతి కుక్కలు, నాకు ఎందుకు అవన్నీ. ఎవరింట్లో కుక్కలు ఉంటే వాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి, నాకు ఎందుకు. నేను వాటి గురించి ఏమంటలేదు. నేను వాళ్ళు సరే కుటుంబ సమేత ఊరు వెళ్ళంటే కుదరదు వాళ్ళకి. అమ్మ కుక్క, దాని గురించి వీళ్ళు పెళ్లి సౌమానేస్తారు దేవునికి స్తోత్రం. ఎందుకంటే కుక్క. నేను చాలా కుటుంబాలు చూశాను, కుక్కల్ని ఎంత కావాలో కోస్తుందో తెలియదు కానీ ఇంట్లో ఒకటి మొత్తం దాన్ని కాసుకుంటాడు. ఇప్పుడు నేను చూసి చెప్తున్నానండి బాబు. దేవుని స్తోత్రం. నేను అనేది ఏంటంటే, నువ్వు నాకు సహకరించావా, నేను నీకు సహకరించానా? యథార్థంగా మాట్లాడు. నా కారులో తీసుకెళ్ళి నీ తిండి తిప్పలో పడక అన్ని ఏర్పాట్లు చేసి నాతో పాటు మర్యాదలన్నీ నీకు అనుభవింపు చేసి తీసుకొస్తే ఇప్పుడు నువ్వు నాకు సహకరించినట్ట, నేను నీకు సహకరించినట్ట? మాట్లాడరా పిల్లగాళ్ళ రే, వద్ద కారెక్కేస్తున్నారు పొలమని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమన్నా అర్థం ఉండాలండి మాట్లాడితే. నువ్వు ఇక్కడ ఆగానే వెళ్ళాలి. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టాను, నేను నిన్ను విడువనే బాబు. వీడు తాగలేకపోతాను సరేరా. కొంత లెక్కలకి కాదురా, నేను బేతలైనా సరే ఓకే. ఊరు ఏదన్నది ముఖ్యం కాదు సార్, మీ వెనకాల వచ్చేస్తా నేను. కొంతలోకి వెళ్ళిన తర్వాత కాదు, ఎరుకో వెళ్ళరా, చాలా పెద్దది రా ప్రోగ్రామ్, చాలా దూరం పోయాను అయినా ఓకే సార్. అది అయిపోయిన తర్వాత అంటే యాక్చువల్గా నేను యోర్దాను దాటమన్నాడు, యోర్దాను కూడా దాటేస్తాను, నిన్ను మటుకు వదిలిపెట్టను. స్తోత్రం చెప్పండి. ఆలోచించడం బిడ్డలారా. ఏం భరోసా ఇచ్చాడు, వచ్చాడు, వద్దంటే వస్తున్నాడు సార్. దైవజనుడు వెంబడించడం 10 సార్లు మనం పలకరించాలా, మనమే ఫోన్ చేయాలా, మనమేం బుచ్చగించాలా, వచ్చినప్పుడు మెచ్చుకోవాలా, చాయ్ బిస్కెట్ ఇవ్వాలా, ఊరికే ఎక్కలేని వాగ్దానం చదివి దేవుడిని దీవించను గాక, నిన్ను పోషించను గాక, నీ పిండి పిసుకు తొట్టి రొట్టెల కంప ఎప్పుడు చెప్పాలడికి. ఇవన్నీ చెబితే అప్పుడు నేను కూడా అంటాడు. ఎలీషా ఎలాగ వచ్చారండి, దేవునికి స్తోత్రం. ఎంత ఆశీర్వాదం వచ్చింది సార్. అగ్ని రథముల్లో నుంచి, అగ్ని గుర్రముల్లో నుంచి దుప్పటి తన మీదకి వచ్చేలా చేశాడు దేవుడు. వెళ్తా దుప్పటి చేతిలో పెట్టేయనివ్వలేదు. ఉంచుకోరా బాబా నీ దుప్పటి. తీసుకెళ్ళి అగ్నిలో నుంచి రప్పించాడు దాన్ని. దాని రేంజ్ పెరిగింది, దాని స్థాయి పెరిగింది, దాని మహిమ పెరిగింది, దాని అభిషేకం పెరిగింది. 2 అభిషేకం.
చిన్న గుడ్డ పిల్లకి చింపి కొడితే ఈ అర్థం చీలిపోయింది సార్. రేంజ్ ఎలాగో చూశారు ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తాను చనిపోయిన తన ఎముకల అభిషేకాన్ని దేవుడు ఆగనివ్వలేదండి. మృతులను సైతం సజీవులుగా చేయగలిగిన అభిషేకం చనిపోయిన సంవత్సరం తర్వాత కూడా ఎముకలను సజీవంగా ఉంచాడు దేవుడు. ఏం తక్కువ ఇచ్చాడు సార్ దేవుడు. అతను ఎలీషా రేంజ్ తెలుసా? ఆ తల్లిగారు వస్తే, ఏంట్రా ఆవిడ వచ్చింది, ఆమె గురించి రాజుకి ఏమన్నా చెప్పాలా? అది ఆయన పొజిషన్. అక్కడ ఒక ఫోన్ కొట్టి కింగ్కి వాళ్ళని సిస్టర్ గారు వస్తారు, ఏం కావాలి చూసి పెట్టి అంటే గడగలాడితే చెయ్యాలా? ఎలీషా రేంజ్ అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థం చేసుకోండి బిళ్ళారా, వెంబడిస్తే ఆశీర్వాదం తక్కువే ఉండదు. నేను అడుగుతున్నది ఒకటే, నీ ప్రయాణం సౌకర్యవంతంగా ఉన్నందున ఎలీషా వచ్చాడంటారా? అనిశ్చితి. కాసేపు బేతేలు అంటాడు, గిలగాలు అంటాడు, ఎరుకో అంటాడు, యోర్దాన్ అంటాడు. ఏదో ఒకటి చెప్పండి, నేను కొంచెం ప్రిపేర్ అవ్వాలి. వద్దు అంటే కూడా వెనకలపడ్డాడు. దైవజనుడితో ప్రయాణము చేయుట నీకు స్థిరమైన నిర్ణయమా? ఏది ఏమైనా కానీ వస్తావా? అది బేషరతుగా సకల సమస్యల్లోనికి అడుగు పెట్టేసిన ధైర్యంగా రూతమా, దైవజనుడితో ప్రయాణం నువ్వు చేస్తావా? ఈ అనుభవాలకి రెడీగా ఉన్నావా? మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం చదవండి ఒకసారి. 1 Samuel 22nd chapter verse 2. 22:2 చదువునా. ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఇంచుమించు 400 మంది అంతే. ఇలా చూడండి, దావీదు ఎక్కడున్నాడు? ఎక్కడో అదుల్లాము గుహలో ఉన్నాడు, వెళ్ళి అడవిలో తరవబడుతున్నాడు. సౌభాగ్య సంతోషాలు, రాజరికాలు, సర్వసమృద్ధి, కనీసం ఆహారం కూడా లేదు సార్. ఎక్కడో గుహలో ఉంటే అతను అక్కడ ఉన్న సమాచారాన్ని తెలుసుకుని ఇబ్బందులలో ఉన్నవారు, అప్పులలో ఉన్నవారు, బాధలలో ఉన్నవారు అందరూ సుమారు 400 మంది దావీదు దగ్గరికి వెళ్ళి, రాజా మేము మీ దగ్గర ఉంటాం, మీరు మాకు అధిపతిగా, నాయకుడిగా, రాజుకుండా మమ్మల్ని నడిపించాలి. నాకు తిండి లేదురా, నాకు నివాసం లేదురా, నేను గుహలో తలదాచుకున్నాను, ఇక్కడ ఉన్నాడని శత్రు సమాచారం వస్తే నన్ను చంపేస్తారు, పరిస్థితులే మంచిగా లేవు, నాకే అనిశ్చితి, అయ్యి బాబో ఎలాగా? మరో సలహా ఏమన్నా? రాజు ఏలుచున్నాడు, అతడు పవర్లో అధికారులు ఉన్నాడు, మీరు అతని దగ్గరికి వెళ్తే ఏదన్నా మీ అప్పులు తీరుస్తాడు, మీకు ఏదైనా లోన్ ఇప్పిస్తాడు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో ఏదైనా మీకు ఇప్పిస్తాడు, ఏదో సచివాలయం ఉద్యోగం వచ్చేలా చూస్తాడు. నా వెనకాల పడతారేమిట్రా? నాకేముంది, అడవిలో నాకు ఠికానా లేదు, తిండి లేదు, ప్రాణము నిలబడుతున్న గ్యారంటీ లేదు, మంచి ఖాతా చూసుకోండిరా. అతని దగ్గర అధికారం ఉన్నది, నీ వద్ద అభిషేకం ఉన్నది, మేము నీ దగ్గర ఉంటాం, మాకు వద్దు. మీ అప్పులు నేను తీర్చలేనురా, మీకు తిండి నేను పెట్టలే, పర్లేదు, మాకు అప్పులు నేను తీర్చక్కర్లేదు, మాకు తిండి పెట్టక చచ్చిపోతాం ఎక్కడ చచ్చిపోతాం. ఇదేం పిచ్చిరా? దేవుని వాక్యంలో ఉన్న మాట చూడండి. దావీదు కింగ్ అయ్యాక దావీదు దగ్గర యోధులు ఎవరో, సేనాధిపతులు ఎవరో, పెద్ద పెద్దలు ఎవరో, ఈ బ్యాచే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమి చూసి నన్ను నీవు రక్షించినావు అని శకమని గారి పాట ఉంది. ఏం చూసయ్యా? ఆలోచించారు మీరు ఇక్కడ? అధికారంలో రాజు దగ్గరికి వెళ్తే అప్పులు తెరితే డబ్బులు వస్తే సుఖం వస్తుంది, అడవిలో ఉన్న దావీదు దగ్గరికి వస్తే ఆహారం కూడా ఉండదు. అయినా అధికారంలో రాజు దగ్గరికి వెళ్ళకుండా అప్పులు బాధలు ఉన్నప్పటికీ అభిషేకము కలిగిన దావీదు దగ్గర ఉండిపోయారు. నీ సెలక్షన్ ఏంటి? మరలా చెప్తున్న, దైవజనుని వెంబడించి చూడు కడదాకా నీ రేంజ్ ఎట్లుంటుందో. ఈ అర్ధాంతరం పనులు మానేస్తేనే ఆశీర్వాదం వస్తుంది. నేను చెప్పే సువార్తది ఇంక చదవటం ఎందుకు? మత్తయి సువార్త 27వ అధ్యాయం చివరిలో 56 దగ్గరికి వస్తే
ఆయన అరెస్ట్ చేయగానే శిష్యులు అందరూ పారిపోయారు. యోహాను 19లోకి వచ్చేపాటికి శిష్యుడు యోహాను ఒక్కడ మిగిలి ఉన్నాడు. మనకు తెలిసిందే కదా, అందరూ పారిపోయారు, యోహాను ఉన్నాడు. అందరూ హతసాక్షులై పరలోకం వెళ్ళారు. యోహాను ఒక్కడ బతికుండగానే పరలోకం కలిసి వచ్చాడు. స్తోత్రం. ఎక్కడికెక్కడ ఉంటుందమ్మా పిండి కొలది రొట్టి, దేవునికి స్తోత్రం. వాస్తవా కాదా? సశరీరుడిగా ఉండగానే భూమి మీద అయ్యగారు కోమలోకి వెళ్ళిపోయారు. ఉన్నారు జనం, దారి తిరిగేస్తున్నాడు, ముఖముగ్గా చూస్తున్నాడు. ఇతను దుఃఖపడితే 24 పెద్దల్లో ఒకటి దిగి వచ్చి కన్నీరు తొలవాల్సి వస్తుంది. పెద్ద 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 ప్రధాన దూతలు ఒకటి తర్వాత ఒకడు, మరి ఒక దూత, మరి ఒక పరిశుద్ధకు దూత, ఇంకొక దూత, మరిక ఎత్తైన స్థలం, పరలోక రాజ్యంలో పీక్స్ అని చూసాడు యేసు రక్తం ఇచ్చి. చెప్పరే స్తోత్రం అని. ఎలాంటి ధైర్యం బతికుండగానే. నీకు ఎక్కడో ఒక రాత్రి ప్రార్థన చేసుకుంటుంటే నా వెలుగులా కనిపించిందని దానికే తెగ మురిసిపోతాను. అది కూడా 10 ఏళ్ళు అయిపోయింది. 10 సంవత్సరాల క్రితం మీద తలుక్కుని మెరిసిందండి. ఇప్పుడు దాకా అడిగి దర్శనం లేదు, ప్రత్యక్షత లేదు, ఏదైనా సరే దాని మీద చెలరైపోతున్నాడు. బతికొండ కానీ మొత్తం చూసి వచ్చాడు. నానా ఎట్లా ఉంది సార్ లైఫ్? నువ్వు ఇన్ని గింజలు వేసేసి 10 ఎకరాలు కోసేద్దామంటే అవ్వదు. 1 ఎకరం కూడా సరిపోతుంది. నువ్వు ఇచ్చింది 10 ఎకరాలు అడుగొస్తావు నువ్వు, అర్థం చేసుకోకుండా. పాయింట్ ఏంటి? నీ ప్రయాణం ఎంతవరకు? రొట్టె చేపల దాకా లక్షలు వచ్చారు నాన్న. ఉపదేశం దగ్గర 12 మంది మిగిలారు నాన్న. సిలువు కాడు ఒక్కడు మిగిలాడు నాన్న. కడదాకా సాగుతావా? ఇదే ఉద్యమం చివరిదాకా ఉంటుందా? ఇదే ఆసక్తి చివరిదాకా ఉంటుందా? శోధన వచ్చినా వేదన వచ్చినా, శోధన వేదన చుట్టినా నిన్ను ముట్టినా, ఏమిటి నెక్స్ట్? సాగిపోవుటే నాకు నా యేసు నేర్పెను. శోధన రాని వేదన రాని సాగేది. ఆగే ముచ్చటే లేదు. సాగిపోవచ్చున్నాను సిలువను మోసుకొని, ఎక్కడికి? గమ్యస్థానం. ఆగే ముచ్చట్లేదు, సాగిపోవటమే. దేవునికి స్తోత్రం. ఒకటే ప్రశ్న, దైవజనుడితో నువ్వు కలిసి ప్రయాణం చేయగలవా? ₹1,00,00,000 మాట చెప్పి ముగిస్తా. 1,00,00,000 అంటే ఇంక చీపు, సవక బేరం. లెక్క ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే కొన్ని కోట్లు అందదు మీకు. అలాంటి మాట చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. లోతు అబ్రహాము కేకెత్తే వచ్చాడు, సొంతంగా వచ్చాడా? సొంతంగా వచ్చాడు కదా. గడిచి గడ్డకెక్కి ఒక ఇంటోడు ఇవన్నీ సంపాదించుకుని ఆస్తులు పోగిన తర్వాత ఫర్ నో రీజన్ వెళ్ళిపోయాడు. పెద్ద కారణమే కాదు అసలు, అది వెళ్ళిపోయాడు. మొన్నే ప్రభు నాతో ఈ మాట మాట్లాడితే కన్నీరు మున్నీరు అయిపోయాను నేను. ఇది ఒక తాజా ప్రత్యక్షత ప్రభు నాకు ఇచ్చింది. పిచ్చిపిచ్చగా అయిపోయింది నాకు, తెలుసా? చిన్న కారణానికి ఆగిపోయాడండి. నేను కడ వరకు చివరి దాకా తండ్రితో ఉండాలి, అబ్రహాంతో ఉండాలి అన్న నిబంధన లేదు మనిషికి. చాలా తేడా వచ్చింది, వెళ్ళిపోయాడు సింపుల్గా అంతే. అబ్రహాం వృద్ధాప్యంలో ఇస్సాకుకి సంబంధం చూడాల్సి వచ్చినప్పుడు ఎవరిని పురమాయించాడు? ఎలియాజర్ని పురమాయించాడు. ఈ ఎలియాజరు అంత ముఖ్యుడా? ఈ ఎలియాజరు అంత కావలసినోడా? ఈ ఎలియాజు ఒక పనివాడు, అవునా కదా? అది కూడా ఎవడో? దమస్కు వాడు. ప్రారంభము నుండి హృదయం నిండా ఉన్నవాడేం కాదు. 15వ అధ్యాయంలో యేసుప్రభు ఇంటికి వస్తే అబ్రహాము బాధపడింది అదే, నువ్వు ఎన్నిస్తే సుఖమేంటయ్యా, ఈ దమస్కు వాడే మొత్తం ఆస్తికి వారసులైపోలా ఉన్నాడు. దమస్కు వాడు హక్కును పొందటం అబ్రహాముకి సంతోషం కలిగించిందా? వాడి స్థానం ఎంతో నీకు అర్థం కూడా చెప్తున్నా మాట నేను. నువ్వు నాకు ఎన్ని ఇస్తే ఏమిట్లే అయ్యా, ఈ దమస్కు వాడి మొత్తం పట్టుకుపోలే ఉన్నాడు. అబ్రహాము హృదయంలో ఎలియాజరు స్థానం ఎంతో నీకు అంచనా కట్టుకుంటా ఒక మాట చెప్పాను నీకు, అంతే. ఆలోచించుకో నువ్వు. ఇలాంటి పనివాడు, ఇలాంటి దమస్కు వాడు, అవ్వో ఇడిగాని వారసుడు అయిపోతాడు ఏంట్రా బాబు అనే స్థితిలో ఉన్నవాడు అబ్రహాం మంచం మీద పడుకొని అంటాడు, అరే నాకు ప్రమాణం చేయరా, నీకంటే నాకు నమ్మదగిన ఎవరున్నారా, నా కొడుకు మంచి సంబంధం చూడరా, నిన్ను వెంబడిస్తేనే సరే, లేకపోతే అమ్మాయి రాకర్లా. మరి బాబాయ్ డెసిషన్ ఎవరిది? మాట్లాడండి. ఈ ఎలియాజరు వస్తే లాభాన్ని ఏమంటున్నాడు? యెహోవాను ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, బయట నిలువనేలా. యెహోవా చేత ఆశీర్వదించబడ్డవాడు ఎలియాజరు.
ఇస్సాకుకి సంబంధం చూసే రేంజ్ అంటే ఎలియాజరుదే. అబ్రహాము నమ్ముకొని ఆధారపడిన వ్యక్తి అంటే ఎలియాజరు. ఇస్సాకు కళ్ళు మూసుకుని యాక్సెప్ట్ చేయవలసినంత నమ్మకస్తుడంటే ఎలియాజరు. లాబాను ఇంటి వారు లేచి నిలబడి గౌరవించవలసిన వ్యక్తి అంటే ఎలియాజరు. ఇతని దాహం తీరిస్తే లెక్కలో సెట్ అయిపోయినట్టేనంట. ఇతను ఇచ్చింది అంగీకరిస్తే పెండ్లి కుమార్తె అయిపోయినట్ట. ఈ నాటికి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఎలియాజరు అనగానే పరిశుద్ధాత్మకు సాదృశ్యమని యావత్ ప్రపంచం కనపరిచే ఒక రేంజ్ ఎలియాజర్కి ఎట్ట దొరికింది నాన్న? నమ్మకంగా వెంబడించాడు సార్, నమ్మకంగా వెంబడించాడు. ఆలకించారు మీరు ఈ మాటని? సొంతడు లోతు వెళ్ళిపోయాడు సార్. సీరియస్గా ఆలోచించి, లోతు ఉండి ఉంటే ఎలియాజర్కి పొజిషన్ ఉంటుంది మీరు చెప్పండి. ఆలోచించండి జస్ట్. ఆ స్థానం ఖచ్చితంగా లోతుదేగా. ఆ స్థానంలో లోతే నిలబడలేగా. పెద్దగా అతను చేయాలి ఈ పనులన్నీ. అడు వెళ్ళిపోయి కోల్పోయాడు. కుదురు లేక ఒక కోల్పోయాడు. ఒక నమ్మకంగా స్థిరపడి స్థానాన్ని పొందుకున్నాడు. దేవుని నిన్ను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.